వెల్కమ్ టు యూఐటీవీ. పేరుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. అలా ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ట్రంప్ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని అందరూ అనుకున్నారు. కానీ వారి జీవితాలు మరింత భారంగా మారుతున్నాయి. ఇతర దేశాలపై సుంకాలను వేస్తున్నాడని ట్రంప్ అనుకుంటున్నాడు. కానీ అదే అమెరికా ప్రజలకు భారమని మర్చిపోతున్నాడు. మరోవైపు మన ఇండియా మిత్ర దేశం అంటూనే 25% సుంకాన్ని విధిస్తున్నట్లుగా చెప్పారు. దాంతోపాటు పెనాల్టీ కూడా ఉంటుందన్నారు. అయితే భారత్ మిత్రదేశమే కదా, ఎందుకు ఈ పెనాల్టీ అంటే మాత్రం ట్రంప్ చెప్పిన కారణాలు వింటే ఎవరికైనా షాక్ అవ్వాల్సిందే. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులను విధిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించాడు. దీనికి అదనంగా జరిమానాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి భారీగా సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రష్యాతో వాణిజ్యం కారణంగా 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. టారిఫ్ల పెంపు ప్రకటన తరువాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుఎస్కు వ్యతిరేకంగా డాలర్ను అణగదొక్కడానికి బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని ఆరోపించిన ట్రంప్ భారత్ కూడా ఆ కూటమిలో భాగమేనన్నారు. కానీ అది జరగనివ్వనని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అమెరికా పాకిస్తాన్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయి. అందుకోసం ఒక మంచి చమురు కంపెనీ ఎంచుకునే ప్రక్రియలో ఉన్నాం. భారత దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సుంకాల భారాన్ని తగ్గించుకునేందుకు అమెరికాకు ఆయా దేశాలు ఆఫర్లు చేస్తున్నాయని, ఇవన్నీ వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడతాయని ట్రంప్ చెప్పారు. ప్రధాని మోదీతో ట్రంప్కు వ్యక్తిగత స్నేహం ఉన్నా దేశాధ్యక్షులుగా ఉన్న అనుబంధం వాణిజ్యానికి ఉపయోగపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై వ్యాపార నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ చర్యలతో భారత ఎగుమతులకు కొంత ఇబ్బంది కలుగుతుంది. తన జిగిరి ఫ్రెండ్ అయిన ట్రంప్నే ఒప్పించలేకపోయినా, టారిఫ్లు తప్పించలేకపోయినా మోడీకి ఒక రకంగా ఇది పెద్ద దెబ్బనే. కానీ తిక్క ట్రంప్ సీతయ్య లాంటోడు, ఎవరి మాట వినడు. కాబట్టి ఆయన నిర్ణయాలు అమెరికాకే పెద్ద దెబ్బగా మారతాయి. ఇలా విదేశాలపై సుంకాలు వేస్తూ వాటిని అమెరికాలోకి రాకుండా చేసి చివరకు అమెరికన్లకే భారాన్ని మోపుతున్నాడు. ధరలు పెరిగి అమెరికన్లు తిండికి బట్టకు జీవించడానికి నానా ఇబ్బందులు పడేలా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.